గ్రీన్లాండ్ అడవిలో చాలా అందమైన వాతావరణం ఉంది. ఈ రోజు సూర్యుడు రాలేదు, అలాగే చల్లని గాలి వీస్తోంది. అరే, ఎంత అందమైన వాతావరణం ఉందో! ఇంత వేడిని భరించిన తరువాత ఇంత మంచి వాతావరణం చూసి చాలా సంతోషంగా ఉంది. ఒకవైపు అడవిలో జంతువులన్నీ సంతోషంగా ఉండగా, ఇంకోవైపు సోను పావురం చాలా నిరాశగా ఉంది. ఇప్పటి నుండే ఇంత నల్లని మబ్బులు చల్లగాలి వేస్తుందంటే మరి వర్షాకాలం వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉంటుందో? ఈ విషయం గురించి ఆలోచిస్తూ తను టీను పిచ్చుక దగ్గరకు వెళ్ళింది. అరే ఓ టీను పిచ్చుక, ఈ రోజు మీ ఇంట్లో తినడానికి ఏముంది? విషయం ఏంటంటే ఈ రోజు నా రెక్కలు నొప్పిగా ఉన్నాయి, అందుకే నేను భోజనం వెతకడానికి వెళ్ళలేను. క్షమించండి పావురమన్నా, నేను నాకు అలాగే నా పిల్లలకి సరిపడేంత ఆహారం మాత్రమే తెచ్చుకుంటాను. దాన్నే తిని పడుకుంటాము. అంటే దీని అర్థం నువ్వు ఒక రోజుకి సరిపడా ఆహారం మాత్రమే నువ్వు వెతికి తెచ్చుకుంటావా? రేపటి భోజనం గురించి నీకు చింతలేదా? అరే సోను, ఎందుకు నువ్వు నా భార్యను విసిగిస్తున్నావు? రేపటి విషయం రేపు చూసుకోవచ్చు. రేపటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే పడుకోలేం మనం. పద డార్లింగ్, మనం వెళ్ళి పడుకుందాం. దాని తర్వాత సోను పావురం ఏం మాట్లాడకుండా అక్కడ్నుండి చింకీ గోరింక దగ్గరకు వెళ్ళింది. చింకీ గోరింక, నాకు చాలా ఆకలి వేస్తుంది, నీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా? పావురమన్నా, ఒకవేళ మీరు కొంచెం ముందే వచ్చి ఉంటే మేం మాతో పాటు మీకు కూడా ఆహారం పెట్టేవాళ్ళం. కానీ ప్రస్తుతానికి మా ఆహారం అంతా అయిపోయింది. తన మాట విని పావురం అక్కడ్నుండి వెళ్ళిపోయింది. ఇలా తను చాలా ఇళ్లకు వెళ్ళింది, కాని తనకి రేపటి గురించి ఆలోచించేవాళ్లు ఒక్కరు కూడా కనిపించలేదు. ఇంకా తను అలిసిపోయి చెరువు ఒడ్డుకు వెళ్ళి ఏదో ఆలోచిస్తూ కూర్చునుంది. అడవిలో వర్షాలు పడినప్పుడు ఇంటి నుండి బయటికి రావడం కష్టమైనప్పుడు వీళ్ళు ఏం తింటారు? వీళ్ళకి రేపటి గురించి ఆలోచనే లేదు. ఈ వర్షాకాలం అడవిలో సగానికి పైన పక్షులు ఆకలితో చనిపోతాయి. నేను ఒంటరిగా బ్రతికి ఏం చెయ్యాలి? తను ఈ విషయం గురించే ఆలోచిస్తూ అలానే చాలా గంటలు గడిచిపోయాయి. ఇంతలోనే తన ఎదురుగా దేవత ప్రత్యక్షమైంది. సోను పావురమా, నువ్వెందుకు అంతగా బాధపడుతున్నావు? అరే, మీరు ఒక దేవతలా కనిపిస్తున్నారు. నమస్కారం దేవి. నీ గుండెల్లో ఉన్న బాధ కైలాసం వరకు వినిపిస్తుంది. ముల్లోకాల్లో ఉన్న నాకు వినిపించేసరికి నీ చెంతకు నేను రాకుండా ఉండలేకపోయాను. ఇంతకీ నీ బాధ వెనక ఉన్న కారణమేంటో చెప్పు. దేవి, నా అడవిలో ఉన్న పక్షులన్నీ చాలా నిర్లక్ష్యంగా జీవితాన్ని గడుపుతున్నాయి. కొన్ని రోజుల్లో వర్షాకాలం మొదలవబోతోంది, కానీ వాళ్ళకి దాని గురించి భయమే లేదు. వర్షాకాలంలో బయటికి రాలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆహారం ఎక్కడి నుండి తెచ్చుకుంటారు? ప్రాణాలు ఎలా కాపాడుకుంటారు? ఏంటంటే ఈ విషయం గురించి ఆలోచిస్తుంటే నాకు కంగారుగా ఉంది. పావురం మాట విని దేవత ఆలోచించి ఇలా అంది. ఇక్కడి నుండి నువ్వు నీ ఇంటికి వెళ్తే అక్కడ మీ చెట్టు మీద ఒక ఖాళీ బుట్టను పెట్టుండడం కనిపిస్తుంది. ఒక ఖాళీ బుట్టనా? కానీ అది నా సమస్యకు పరిష్కారం ఎలా అవుతుంది? అప్పుడు ఆ దేవత సోను పావురం చెవిలో ఏదో చెప్పి అక్కడ్నుండి మాయమైపోయింది. ఆ తర్వాత సోను పావురం ఆహారం వెతకడానికి బయలుదేరింది. చాలాసేపు వెతికిన తర్వాత తనకొక జామ చెట్టు కనిపించింది. పోనీలే, ఒక చెట్టైనా కనిపించింది. తను ఆ జామ చెట్టు మీద నుండి ఒక జామకాయ తిని తర్వాత ఆ మొక్క నుండి ఒక ఆకును తీసుకుని వెళ్ళింది. తను తన అడవికి చేరుకోగానే పక్షులన్నీ తనని విచిత్రంగా చూడడం మొదలుపెట్టాయి. అరే, ఈ సోను పావురానికి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఆహారం తెచ్చుకోకుండా ఆకులు తెచ్చుకుంటున్నాడు. సోను పావురం తన చెట్టు దగ్గరకు వెళ్ళగానే తనకక్కడ ఒక బుట్ట కనిపించింది. తను ఆ ఆకుని ఆ బుట్ట లోపల పడేసింది. పక్షులన్నీ ఇది చూసి ఆశ్చర్యపోయాయి. ఇంకా ఇప్పుడు రోజూ సోను పావురం తన నోటితో ఆకును తీసుకొచ్చి ఆ బుట్టలో వేసేసేది. సోను పావురం, నాకు తెలుసు నువ్వు ఈ బొట్టలో కనీసం 20 ఆకులైనా వేసుంటావు. కానీ నువ్వు ఎంతకు ఈ ఆకులు ఎందుకని జత చేస్తున్నావు? పక్షులని జాగ్రత్తగా వినండి. ఈ బుట్టని నింపాల్సిన బాధ్యత కేవలం నాది మాత్రమే కాదు. ఈ రోజు నుండి మీరు ఏ పండ్లు తింటారో ఆ చెట్టు నుండి ఒక ఆకు తెచ్చి ఈ బుట్టలో వేయాలి. మీ అందరికన్నా పెద్దవాణ్ణి గనక అందరూ తప్పకుండా నా మాట వినాలి. పెద్దోడివే కానీ పిచ్చోడివైపోయావు. ఏం పర్వాలేదు,
అయినా నీ మాట మేము వింటాము. ఆ రోజు నుండి పక్షులు ఏదైనా పండును తింటే ఆ చెట్టు నుండి ఒక ఆకును తీసుకొచ్చి ఆ బుట్టలో వేసేవి. అరే తమ్ముడు, ఎక్కువగా వర్షం పడుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఆహారం తెచ్చుకోవడానికి వేరే అడవికి వెళ్ళలేము. నేలపై కూడా నీళ్ళన్నీ నిండిపోయాయి. ఇప్పుడు మనకి దారి కూడా అస్సలు గుర్తుండదు. అవును, మీరు చెప్పింది నిజమే. ఇప్పుడు వర్షం ఆగిన తర్వాతే మనకి ఆహారం దొరుకుతుంది. పక్షులన్నీ చాలా కంగారు పడుతున్నాయి. అలాగే వర్షం ఎప్పుడు ఆగిపోతుందో అని ఎదురు చూస్తున్నాయి. కాని వర్షం ఆగలేదు. అలాగే అన్నింటికీ ఆకలి వేయడం మొదలయ్యింది. అప్పుడే సోను పావురం కూడా వచ్చి అక్కడ కూర్చుంది. చెప్పండి, మీరెందుకంత కంగారు పడుతున్నారు? నువ్వు చెప్పింది నిజమే సోను పావురమా. మనం ఈ రోజుతో పాటు రేపటి గురించి కూడా ఆలోచించాలి. ముందుగానే ఆహారం కూడా పెట్టుకుని ఉండాల్సిందే. ఈ రోజు వర్షం కారణంగా మేము ఇంకా పిల్లలు ఆకలితో ఉన్నాం. ఆ రోజు కనుక మేమంతా నీ మాట వినుంటే ఈ రోజు మా అందరికి ఆహారం ఉండేది. నాకు తెలుసు, సమయం వచ్చినప్పుడు మీరు తప్పకుండా పశ్చాత్తాపడతారని. ఏమోలే, ఇప్పుడు చాలా ఆలస్యమైంది. ఆకలితో చనిపోవడం తప్ప ఇంకో మార్గం లేదు. పావురమన్నా, ఒకవేళ ఈసారి మేము ప్రాణాలతో ఉంటే వర్షం తగ్గాక మేము నువ్వు చెప్పినట్టే చేస్తాము. ఒకవేళ మీరు కష్టపడటానికి సిద్ధంగా ఉన్నారంటే నేను మీకు ఒకటి చూపిస్తాను. ఆ బుట్టలో ఆకులు ఎందుకు జమ చేస్తున్నానో. ఇంకా పక్షులన్నీ సోను పావురంతో కలిసి తను ఉండే చెట్టు దగ్గరకు చేరుకున్నాయి. అక్కడకు వెళ్లిన తరువాత అవి ఏదైతే చూశాయో అది చూశాక వాటికి నమ్మకం కుదరలేదు. వాటి ఆశ్చర్యానికి హద్దులే లేవు. అక్కడవి ఏం చూశాయంటే ఇన్ని రోజుల నుండి అవి ఏ బుట్టలో అయితే ఆకులు జమ చేస్తున్నాయో ఇప్పుడు అది పండ్లతో నిండిపోయింది. ఇక్కడ అసలు ఏం జరిగింది? ఇంతకీ ఇది ఎలా సాధ్యమైంది? నాకు అసలేం అర్థం కావడం లేదు. మీలో ఎవ్వరికీ వర్షాకాలం గురించి అసలు భయం లేదని నాకు తెలిసినప్పుడు నేను చెరువు దగ్గర ఆలోచిస్తూ కూర్చున్నాను. అప్పుడే నా ముందుకి ఒక దేవత వచ్చింది. తనే నాకు ఈ బుట్టనిచ్చింది. ఈ రోజు నుంచి నువ్వు ఏ చెట్టు పండు తినినా దాని ఒక ఆకును తుంచి ఆ బుట్టలో పడేసేయి. ఈ విధంగా నువ్వు ప్రతిరోజు చెయ్యాలి. వర్షాకాలం వచ్చినప్పుడు ఈ బుట్టలో ఎప్పుడైతే వానచినుకులు పడతాయో అప్పుడు ఒక ఆకుకి బదులుగా అందులో ఆ చెట్టు మీద కాసే 10 పండ్లు వచ్చేస్తాయి. ఆ ఆకు ఏ చెట్టుదైతే అది. అందుకే నేను ఏ చెట్టు పండైతే తినేవాణ్ణో దాని ఒక ఆకు ఈ బుట్టలో వేసేవాడిని. నా మాట విని మీరు కూడా రోజు ఇందులో ఒక ఆకు వేయడం మొదలు పెట్టారు. అందుకే వర్షం మొదలైన వెంటనే పండ్లతో నిండిపోయింది. అరే అద్భుతం! ఇప్పుడు మేము ఆకలితో ఉండాల్సిన అవసరమే లేదు. నీకు చాలా చాలా కృతజ్ఞతలు మిత్రమా. అవును, కానీ వచ్చే సంవత్సరం మీరందరూ కష్టపడి ఆహారం జమ చెయ్యాలి. వర్షాకాలం అయిపోయిన వెంటనే ఈ బుట్ట దానంతటదే మాయమైపోతుంది. అలాగే సోను పావురం, మేము ఎప్పటికీ నువ్వు చెప్పిన మాటని గుర్తు పెట్టుకుంటాం. అలాగే భవిష్యత్తు గురించి ఆలోచించి పనులు చేస్తాం. ఆ తర్వాత పక్షులన్నీ బుట్ట నుండి పండ్లు తీసుకుని తినడం మొదలుపెట్టాయి. అవన్నీ ప్రశాంతంగా తినడం చూసి సోను పావురంకి చాలా సంతోషం కలిగింది. ఒక చిన్న అడవిలో జీవితం చాలా ఆనందంగా గడిచేది. అక్కడ జంతువులన్నీ కలిసి ఉండేవి. ఆ అడవిలో కొండ దగ్గరలో అందమైన చెరువు ఉంది. ఆ చెరువులో హంసలు, చేపలు, కప్పలు మరియు మిగిలిన జంతువులు ఉండేవి. అవన్నీ చాలా బాగా ఉండేవి. వీళ్ల మధ్యలో మంటూ అనే ముసలి కూడా ఉంది. అది చాలా గర్వంగా ఉండేది. అదే ఆ చెరువుకి రాజు అనుకునేది. అందరితో చాలా గర్వంగా మాట్లాడేది. ఒకరోజు ఒక పక్షి వచ్చి ఆ చెట్టు మీద కూర్చొని పండు తింటోంది. అప్పుడు పొరపాటున ఒక పండు చెరువులో పడిపోయింది. తర్వాత ఏం జరిగిందంటే ఆ విషయం మంటూ అనే ముసలికి అస్సలు నచ్చలేదు. అది ఆ పక్షి మీద అరుస్తూ ఉంది. పాపం ఆ పక్షి అక్కడి నుండి ఎగిరిపోయింది. పక్షి వెళ్ళిన తర్వాత బంటు అనే ఎలుగుబంటి నీళ్లు తాగడానికి వచ్చింది. దాన్ని చూసి మంటూ ఏమన్నాడంటే, బంటి, నువ్వు నీ నోటితో నా చెరువుని పాడు చేస్తున్నావు. అందుకే నువ్వు నీ చెత్త మూతి బయటికి తీ. ఇక్కడి నుంచి తక్షణం వెళ్ళిపో. మంటూ సోదరా, ఈ చెరువు అచ్చం నీ ఒక్కడిదే కాదు, ఇది అందరిది కూడా. లేదో, ఇది కేవలం నాదే. ఇంకా మీరందరూ నా చెరువులోంచి నీళ్లు తాగడం జరుగుతోంది కాబట్టి దానికి పరిహారం చెల్లించాలి. వెళ్ళు, ఇంకా నీ రాజుకు చెప్పు. చెరువు యొక్క రాజు ఆజ్ఞాపించారు, ఇక నుంచి ఎవరైనా చెరువులో నీళ్లు తాగాలంటే ముందే ఆయనకి పన్ను చెల్లించాలి అని చెప్పు. ఒకవేళ అలా చేయలేకుంటే వాళ్ళని మంచినీళ్లు తాగనీయకుండా బహిష్కృతం చేస్తాను. తర్వాత ఏమైందంటే
అన్ని జంతువులు చెరువుకు వెళ్ళడానికి ముందే ఏదో ఒకటి ఇచ్చేవారు. ఒకరు తాజా మంచి పళ్ళని తీసుకొచ్చేవారు, కొంతమంది ఇంకొకటి తీసుకెళ్లేవారు. మంటూ రాజులాగా వాటన్నిటినీ తినేవాడు. ఇదంతా మంటుకు చాలా బాగా నచ్చేది. ఇలానే రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు చింటూ అనే జింకకు చాలా దాహం వేసింది. అది తన తల్లి జింకతో ఇలా అంది. మా నాకు బాగా దాహం వేస్తోంది. బాబూ, మన దగ్గర మంటూకి ఇవ్వడానికి ఇప్పుడు ఏమీ లేదు. కానీ చింటూ దాహానికి ఉండలేకపోతున్నాడు. తల్లి జింక అన్నది, బాబూ కొంత సమయం ఆగు, చీకటి పడిన తర్వాత మనం చెరువు దగ్గరికి వెళదాం, అప్పుడు నువ్వు నీళ్లు తాగొచ్చు. చీకటి పడ్డాక ఇద్దరూ చెరువు దగ్గరికి వెళ్లారు. చింటూ నిశ్శబ్దంగా నీళ్లు తాగుతున్నాడు. అప్పుడు ఆ నీళ్ల అలికిడి వల్ల మంటూకి నిద్రలోంచి మెలకు వచ్చింది. చింటూను చూసిన మంటూ మొసలికి చాలా కోపం వచ్చింది. ఏరా, నీదెంత దుస్సాహసం! నువ్వు నీళ్ల రాజు యొక్క చెరువులో నుంచి నీళ్లు దొంగతనం చేస్తావా? నీకు గుణపాఠం నేర్పుతా చూడు. మంటూ చింటూను పట్టుకోవడానికి వెళ్తున్నాడు. ఇదంతా తల్లి జింక చూస్తోంది. మంటూ చింటూ మీదకి రావడం చూసి తల్లి జింక వాళ్ళిద్దరి మధ్యకు వచ్చి అది చింటూని కాపాడుకుంది. అప్పుడు అది అనుకోకుండా మంటూ నోటికి చిక్కింది. అది చూస్తున్న చింటూ ఏడవడం మొదలెట్టాడు. అక్కడ దగ్గరలో ఉన్న జంతువులన్నీ అది విని అక్కడికొచ్చాయి. తల్లి జింక చావు నుండి తప్పించుకుంది. కాని దెబ్బ చాలా గట్టిగా తగిలింది. ఆ నొప్పిని జింక తట్టుకోలేకపోతోంది. ఆ తల్లి జింక ఏం చెప్పిందంటే, బాబూ చింటూ, నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను వెళ్ళిపోయే సమయం వచ్చింది అనుకుంటున్నాను. లేదమ్మా, నువ్వు వెళ్ళిపోతే నన్ను ఇంకా ఎవరు ప్రేమిస్తారు? నేను తప్పు చేస్తే ఎవరు తిడతారు? మా వెళ్ళొద్దమ్మా, మా మా పాపం చింటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. తల్లి జింక ఇలా అంది, బాబూ చింటూ, నేనెప్పుడూ నీతోనే ఉంటాను. నిన్నెప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టను. చింటూకి తన ఆశీర్వాదాన్ని అందించి చివరికి కన్ను మూసింది. చింటూ చాలా బాధపడుతున్నాడు. అక్కడున్న అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒకరోజు చింటూ తినడానికి వెతుక్కుంటూ వెళ్తున్నాడు. అప్పుడతను ఒక దూడపిల్ల చెట్టు కింద ఇరుక్కుపోవడాన్ని చూశాడు. చింటూ ఇలా అనుకున్నాడు, ఒకవేళ నేను ఏనుగు బాబా ఎంత బలవంతుడైతే ఆ ముద్దుని చిటికెల్లో తోసేసేవాణ్ణి. ఈ ముద్దు పక్కకు పోతే బాగుండు. అది అలా అనుకోగానే కొమ్మ దానంతట తానుగా ఎగిరిపోయింది. అది చూసిన చింటూ చాలా ఆశ్చర్యపడ్డాడు. అప్పుడు తనకి తన అమ్మ మాటలు బాగా గుర్తొచ్చాయి. అప్పుడు తనకు అర్థమైంది, ఇదంతా తల్లి జింక ఇచ్చిన ఆశీర్వాదం వల్ల జరిగిందని. తర్వాత ఏం జరిగిందంటే, చింటూ అడవిలో ఉన్న జంతువులందరికీ సహాయం చేయడం మొదలెట్టాడు. ఒకరోజు భారీ భూకంపం వచ్చింది. అప్పుడు కొండముని నుంచి రాళ్లన్నీ కిందకి పడ్డాయి. అన్నీ కిందకి జారుతున్నాయి. పెద్ద పెద్ద చెట్లు కూడా విరిగిపోతున్నాయి. భూకంపం తగ్గిన తర్వాత జంతువులన్నీ ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నాయి. చింటూ తన మాయతో పెద్ద పెద్ద చెట్లను అడ్డు తొలగిస్తున్నాడు. అప్పుడు ఆ చెరువు నుంచి తనకి ఏదో విపరీతమైన గొంతు వినిపించింది. వెళ్ళి చూశాడు. మంటూ ఒక పెద్ద రాయి కింద పడి నలిగిపోతోంది. సహాయం చేయండి, నాకెవరైనా సహాయం చేయండి. కానీ ఎవరూ తనకు సహాయం చేయడానికి వెళ్ళట్లేదు. నీలాంటి దుష్టులకు ఇలాగే జరుగుతుంది. భగవంతుడు నీకు మంచి శిక్ష వేశాడు. నిన్ను నువ్వు చాలా బలవంతుడు అనుకుంటావు కదా, ఇప్పుడు చేతనైతే తప్పించుకో చూద్దాం. ఈ విధంగా అక్కడ జంతువులన్నీ మంటూ చేసిన తప్పును చెప్తున్నాయి. సహాయానికి మాత్రం ఎవరూ వెళ్ళట్లేదు. కాని చింటూ వచ్చాడు. తన మాయతో ఆ రాయిని ఎత్తి పడేశాడు. అది చూసి మంటూకి తను చేసిన తప్పేంటో తెలిసొచ్చింది. అప్పుడు తనన్నాడు, చింటూ, నా వల్లే మీ అమ్మ నీ నుంచి దూరంగా పోయింది. అయినా గానీ నువ్వు నన్ను కాపాడావు. ఒకవేళ నాకు కూడా నీ అంత మంచి మనసుంటే ఎవరిని బాధ పెట్టేవాడిని కాదు కదా. మంటూ అక్కడున్న జంతువులన్నింటినీ క్షమాపణ కోరుకుంది.